చెర్లపల్లి ఊర చెరువును కబ్జా కోరెల నుండి కాపాడాలని కోరుతూ మత్స్యకారులు ఆయకట్టు రైతులు చెరువు దగ్గర నిరసన తెలిపారు. చెర్లపల్లి మొత్తం 100 ఎకరాల చెరువుకు గాను ప్రస్తుతం 20 ఎకరాల చెరువు మాత్రమే మిగిలిందని, కాలక్రమేణా అది కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే కొందరు వ్యక్తులు చెరువులో జేసీబీని పెట్టి మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా చెరువు శిఖం భూముల్లో పోస్తూ చెరువు విస్తీర్ణం తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి మట్టం తగ్గి తమ ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని మత్స్యకారులు రైతులు వాపోయారు. కావున కబ్జాకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని చెరువును కాపాడాలని అధికారులను రైతులు వేడుకున్నారు. కిష్టాపూర్ శివారు చెరువు మాది. దీని మీద మేము ఒక 80 నుంచి 100 పాలు ఉన్నాయి. దీని మీద మేము జీవనోపాధి పొందుతున్నాం. అది ఇక్కడ విషయం ఏంటంటే, మా యొక్క ఈ చెరువు శిఖం భూమిని ఇందులోనే తోడి బయట వాళ్ళు కబ్జా చేస్తున్నారు. చెరువు భూమిని తోడి వాళ్ళు వాళ్ళ పంట పొలాలను పోసుకొని కబ్జా చేస్తున్నారు. దీనివల్ల మాకు ఏమవుతుందంటే, మీ జీవనోపాధి కోల్పోతున్నాం. అలాగే మా చెరువు కూడా దగ్గరికి వస్తున్నది. సో దీని మీద ఆధారపడ్డ మేము చాలా అన్యాయానికి గురవుతున్నాం. కాబట్టి దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఇంతకుముందు కూడా దీని మీద మీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది, వాళ్ళకి తెలియజేయడం జరిగింది, ఎమ్మెల్యే గారి దగ్గర పోవడం జరిగింది. చాలామంది దగ్గరికి పోయినాం. తిరిగి మేము అలసిపోయినాం తప్ప మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. అదే కాకుండా ఈ కబ్జాలు మాత్రం ఆగట్లేదు. మాకున్న ఇంతకుముందు ఉన్న చెరువు శిఖం ఇప్పుడు చాలా దగ్గరికి వచ్చేసింది. అటు నుంచి ఇటు నుంచి వచ్చేసరికి మాకు చెరువు అనేది చిన్నగా అయిపోయింది. ఇంతకుముందు ఒక 100 ఎకరాల దాకా ఉన్న చెరువు ఇప్పుడు వచ్చేసి ఒక 40-50 ఎకరాల దగ్గర వచ్చిందంటే ఏ రేంజ్లో కబ్జాలు జరిగినాయో మీరు ఒకసారి అర్థం చేసుకోగలరు. దీని మీద మీరు అందరూ కలిసి మాకు కొంచెం న్యాయం జరిపియాలని, దీని ఆధారపడ్డ మేము మా జీవనోపాధి మేము కోల్పోకుండా చేయగలగరని మీ అందరిని కోరుకుంటున్నాం. మాకు తెలియకుండా ఇదంతా రాత్రికి రాత్రే మట్టి తీసుకొని తెల్లారేసరికి మొత్తం పోసేసుకుంటున్నారు. కాబట్టి మేము వచ్చి అడగడానికి కూడా లేకుండా రాత్రి ఎవరికి తెలియకుండా చేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని ఆపేయాలని చెప్పి మేము పై అధికారులకు కోరుకుంటున్నాం. దయచేసి